అల్లాహ్ దారిలో, అల్లాహ్ యొక్క ఆరాధనలో, అల్లాహ్ యొక్క దైవ ధ్యానంలో ఎంత మనం గడిపాం అనేటటువంటిది ఆలోచించుకుందాం. ఈ సంవత్సరంలో మనకి రంజాన్ మాసం వచ్చింది. 30 రోజులు ఉపవాసాలు కూడా వచ్చాయి. ముసల్మాన్ సహోదరులు ఎంతమంది ఉపవాసం ఉన్నారో వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మనం ఉంటామా ఉండమా? ఏమైనా రాసుకొని వచ్చామో మనం ఎక్కడైనా అల్లా దగ్గర నేను ఇన్ని సంవత్సరాలు బతుకుతాను, ఇన్ని సంవత్సరాలు ఉంటాను, వచ్చే సంవత్సరం కూడా రంజాన్ దాకా వస్తుంది, ఏమి ఆలోచించుకొని ఏమి రాలేదు కదా. అంటే మనిషి యొక్క జీవితం అనేది ఏదైతే ఉందో అది ఒక క్షణభంగురమైనటువంటి జీవితం. ఈ క్షణంలో మనకి శ్వాస ఆడితే మరు క్షణంలో శ్వాస ఆడుతుందో లేదో కూడా తెలియదు. ఉంటామో తెలియదు, ఉండమో తెలియదు. మనం ఉన్నంత కాలం ఎంత గౌరవంగా మనల్ని గౌరవిస్తారో ఆ విషయం మనందరికీ తెలుసు. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, చుట్టాలు, వాళ్ళు వీళ్ళు కూడా నిన్ను మించిన తోపే లేడు అంటారు. అంటారా లేరా? అరే ఎంత గొప్పోడు అన్నా, నువ్వు వెళుతా అంటే ఇదన్నా, నువ్వు చూస్తా అంటే ఇదన్నా, నిన్ను చూస్తా అంటే ఇది మంచిగా అనిపిస్తుంది అన్నా. చుట్టాలు, బంధువులు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఇక కొడుకులు, భార్య, పిల్లలైతే చెప్పనలవి కానంత ప్రేమను మనకు పోస్తూ ఉంటారు. ఇవన్నీ సహజంగా జరిగేటటువంటివి. కానీ స్నేహితులారా, ఒక క్షణం మన ప్రాణం వెళ్ళిపోయిందనుకోండి, ఒక పార్థివ దేహం, ఒక నిర్జీవమైనటువంటి శరీరం ఆ ఇంట్లో పడిందనుకోండి, చూసేటటువంటి వాళ్ళ చూపులు ఎలా ఉంటాయో ఒకసారి ఆ రోజుని ఆలోచించుకొని ఈ క్షణాన్ని మనం గడపాలి. నేను లేని మరుక్షణంలో నా జీవితం ఎలా ఉండబోతుంది, అక్కడి నుండి నేను ఏం చెయ్యాలి అనేటటువంటిది ఆలోచించమని చెప్పేటటువంటి ధర్మం పేరు ఇస్లాం ధర్మం. మనం ఏదైతే జీవితాన్ని మనం గడుపుతున్నామో ఈ జీవితం నిజమైనటువంటి విశ్వాసికి ఒక బందీఖానా లాంటిది. ఇస్లాం ఒక బందీఖానా లాంటి జీవితాన్ని మనకు ఈ లోకంలో ఇస్తోంది. ఏ రకమైనటువంటి బందీఖానా మనకి ఇస్తుంది? షరాబుని హరామని చెప్పాం, వడ్డీని హరామని చెప్పాం, ఎదుటివాడి సొమ్ముని లాక్కోవడం హరామని చెప్పాం, అబద్ధం ఆడటం హరామని చెప్పాం, స్త్రీ లోలత్వం హరామని చెప్పడం జరిగింది, వ్యభిచారం హరామని చెప్పబడింది, మద్యాన్ని నిషేధించబడింది, వడ్డీని తీసుకోకూడదన్నాం, పక్కవాడి సొమ్ము లాక్కోకూడదన్నాం, పక్కవాడి జాగాలోకి భూమిలోకి వెళ్ళకూడదన్నాం, ఎదుటివాడి గురించి తప్పుగా మాట్లాడకూడదన్నాం, పక్కవాడి గురించి చాడీలు చెప్పుకోవద్దన్నాం, ఉన్నతమైనటువంటి తండ్రిగా జీవించమన్నాం, ఉన్నతమైన కొడుకుగా ఉండమన్నాం, ఉన్నతమైనటువంటి ఉద్యోగి ఎలా ఉండాలో అలా ఉండమన్నాం, నీతి నిజాయితీలతో కూడిన వ్యాపారాన్ని చేయమన్నాం, పొరుగువాడితో సత్సంబంధాన్ని పెట్టుకోమన్నాం, ఒక మంచి భార్య ఎలా ఉండాలి, కూతురు ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, సత్సంబంధాలు ఎలా నిలపాలి, ఇవన్నీ చెప్పినటువంటి ధర్మం పేరు ఇస్లాం. ఇస్లాం ధర్మం భౌతికమైనటువంటి జీవితంలో ప్రతి విశ్వాసికి ఒక బందీఖానా లాంటిది. ఒక బందీఖానాలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత పవిత్రంగా ఉంటాడో, ఎంత ఉన్నతంగా ఆలోచిస్తాడో ఆ వ్యక్తి ఒకసారి మరణించి భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి అతని నిజమైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది. అక్కడ నుండి నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. మనం బతికేటటువంటి 50, 60, 70, 80, 90, 100, 110, 120, 150 సంవత్సరాలైనా బ్రతుకప్ప భూమిలోకి వెళ్ళక తప్పదు కదా. నిస్సందేహంగా భూమిలోకి మనం వెళ్ళిపోవలసిందే. అంటే ఒక తాత్కాలికమైనటువంటి జీవితం నుండి ఒక శాశ్వతమైనటువంటి జీవితం వైపుకి మనల్ని ప్రయాణం చేయించేటటువంటి ధర్మం ఇస్లాం ధర్మం. ఉదాహరణకి నేను ఇక్కడ నుండి ఒక విశాఖపట్నం వెళ్ళాలి, లేదంటే ఇంకొక ఊరు ఏదో ఊరు వెళ్ళాలి. ఆ ఊరు వెళ్ళాలంటే నేను ఏం చేస్తాను? ఒక నెల రోజుల ముందు రిజర్వేషన్ చేయించుకుంటానా చేయించుకోనా? నెల ముందు అంటే డిసెంబర్లో వెళ్ళాలి, ఇప్పుడే నేను రిజర్వేషన్ చేయించుకుంటాను. ఎందుకు చేయించుకుంటాను? టికెట్ దొరుకుతుందో లేదో. టికెట్ దొరకకపోతే నిలబడి వెళ్ళాలి, గేట్ దగ్గర కూర్చొని వెళ్ళాలి. ఎందుకు ఇన్ని తిప్పలు? హ్యాపీగా రిజర్వేషన్ చేయించుకుంటాను. రిజర్వేషన్ చేయించుకున్నాం, నేను వెళ్ళేటటువంటి రోజు నాకు దగ్గర పడుతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను? ఏమేం బట్టలు తీసుకెళ్లాలో చదువుకుంటాను, ఏం చెప్పులు వేసుకోవాలో చదువుకుంటాను, వెంట టవల్ పెట్టుకుంటాను, టూత్ పేస్ట్ పెట్టుకుంటాను, బ్రష్ పెట్టుకుంటాను, సబ్బులు పెట్టుకుంటాను, అక్కడ బాగా చలిగా ఉంటుందని స్వెటర్ కూడా పెట్టుకుంటాను. ఇవన్నీ పెట్టుకొని టికెట్ కూడా దగ్గర పెట్టుకొని తువ్వలో ఎట్లా ఉంటుందో ఏమో బువ్వ తెలియదు కాబట్టి బువ్వ కూడా వండించుకొని ఒక క్యారేజో టిఫినో అదో ఇదో పట్టుకొని రైలు ఎక్కుతాను నేను. ఇది ఒక తాత్కాలికమైనటువంటి ప్రయాణం. ఎన్ని గంటల ప్రయాణం? 10-12 గంటల ప్రయాణం విశాఖపట్నం చేరడానికి. మరి ఈ విశాఖపట్నం చేరడానికి 10-12 గంటల ప్రయాణం కోసమే నేను ఇంత ప్రిపరేషన్ చేసుకుంటున్నానే, ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నానే. ఈ చిన్న జీవితం తర్వాత నా జీవితం సమాప్తం అయిపోయి అక్కడ నుండి ప్రారంభమయ్యేటటువంటి నా జీవితం కోసం నేనేం చేసుకుంటున్నాను? నా జీవితం కోసం నేనేం చేసుకుంటున్నాను? నేను మరణించిన తర్వాత ఏమవుతుంది? ఇంకెంతసేపు పెట్టుకుంటారండి అంటాడు. పక్కింటోడే తెల్లారు లేస్తే ఏమన్నా మంచిగున్నావా, అరే మస్తున్నా సూపర్ అన్న అనేటోడు
చచ్చిపోయిన తర్వాత ఎప్పుడు తీసుకెళ్ళిపోతారండి వీడిని అంటారు. నేనేదో ఈ శవం ఏదో పోయి వాడింట్లో పడుకున్నాడు, పక్కింట్లో పీరు ఉండొద్దు, తొందరగా తీసుకొని వెళ్ళిపోవాలంటాడు. అరే వాడిని మంచి దోస్తు కదా, వాడి దోస్తు అంటే పానం ఉన్నంత వరకే దోస్తు, పానం పోయింది ఇక పట్టకపోండి సార్, ఏమైంది సార్ ఇంకా పట్టకపోతలేదు, మీరు సాయంత్రం మధ్యాహ్నం 12:30కి ఏంటి కాదు సార్, మళ్ళీ 5 అంటారు ఏంటి అంటాడు. అరే నీకేమైంది రా ఉండని రాదా, ఉండని నీ దోస్తు కూడా నేను ఉండనివాడు, వచ్చినటువంటి చుట్టాలు కూడా ఇంట్లో పిల్లల్ని ఒక్కళ్ళని వదిలిపెట్టాం, ఎప్పుడు తీసుకెళ్ళిపోతారండి మేము వెళ్ళిపోవాలి అంటాడు. నువ్వు పోరాదా వాడు ఉంటాడు కదా. మరి భార్య కూడా పక్కన పడుకున్న పెళ్ళమే కదా, పెళ్ళైనప్పటి నుండి ఒకే మంచం మీద పడుకున్న భార్య కూడా, ఆమె కూడా వచ్చి పక్కన కూర్చోదు, ఆవిడ కూడా భయం, ఎందుకు వచ్చింది భయం పక్కన. ఈమెనే గాజులు చేయించుకున్నది, నెక్లెస్ చేయించుకున్నది, హారాలు చేయించుకున్నది, బంగ్లాలు కొనుక్కున్నది, చీరలు కొన్నది, పట్టు చీరలు కొన్నది, ఏమేమి కావాలో అన్ని ఇదే మొగుడితో కొన్నది. అది జీవిపోయింది, ఉండి రాదు కాసేపు పక్కన కూర్చోరాదు, కొన్నాం కదా మరి కూర్చోదు, కొన్ని. మరి కొడుకులు, ఈ కొడుకుల కోసమే లంచం తీసుకున్నాడు, ఈ కొడుకుల కోసమే దొంగతనం చేశాడు, ఈ కొడుకుల కోసమే అక్రమాలు చేశాడు, ఈ కొడుకుల కోసమే ఆక్రమణలు చేశాడు, భూములు సంపాదించాడు, వాడిని దోసుకున్నాడు, వీడిని దోసుకున్నాడు, వీడిని ముంచిండు, వాడిని ముంచిండు, అన్ని చేసిండు ఈ పిల్లల కోసమే. ఈ పొరగాలను చదివించడానికి, వాడికి పెద్ద పెద్ద కార్లు బంగళాలు బండ్లు కొని ఇవ్వడానికి, మరి పొరగాలు కూడా వీడు పోంగానే ఏం చేస్తారు, వీడిని తీసుకుపోయి వాడు బొందల వేసి కమర్ల వేసి వెనక్కి వచ్చుడు ఆలస్యం. నాయన బీరువా తాళాలు ఏడబెట్టిండే అంటాడు, నాయన చెక్ బుక్లు ఏడున్నాయి అంటాడు, నాయన ఆస్తులు పత్రాలు ఏడబెట్టి కాగితాలు ఏడబెట్టిండే అంటాడు. ఈ బ్యాంకులో బ్యాలెన్స్లు ఎంత ఉన్నాయో వీడి తెల్లారిదాకా కూడా వీడి ఓపిక ఉండదు. ఒక ఏటీఎంలు తీసుకుపోయి ఏ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో చూడు. అంటే మన జీవితం, మన ప్రాణం పోయిన తర్వాత ఎవరికి సంబంధం లేదు, ఎవరికి అవసరం లేదు. మరి ఎవరి కోసం మనం చేస్తున్నాం? ఇస్లాం అదే చెప్తుంది, మీ భార్య పిల్లలకి ధర్మబద్ధంగా చేయవలసింది ఏదైతే ఉందో అంతవరకే ధర్మబద్ధంగా చేయాలి. మిగిలినటువంటి జీవితాన్ని ఉన్నతమైనటువంటి ఆదర్శాలతో ఒక నిజమైనటువంటి ముసల్మాన్ ఎలా జీవించాలో అలా జీవించాలి. ఇదే ధర్మాన్ని ప్రవచించినటువంటి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత ఉన్నతమైన జీవితాన్ని మనకు అందించారో చూడండి. ఎంత మహోన్నతమైనటువంటి ఆదర్శాలతో కూడిన జీవితాన్ని గడిపే ఒక మార్గాన్ని మనకు చూపించారో చూడండి. ప్రవక్త ఈ భూమి మీదకి మానవ రూపంలో రావడానికంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తాలా మానవ రూపంలో ప్రపంచానికి పంపించక ముందు ఈ ప్రపంచం ఎలా ఉండేది? ప్రపంచం అంటే భారతదేశమే కాదు, ఈ ప్రపంచంలో 7 ఖండాలు, 7 సముద్రాలు, మొత్తం అంతా కూడా గ్లోబ్ చూస్తాం కదా, ఈ గ్లోబ్ అంతా ప్రపంచంలో ఉండేటటువంటి ప్రపంచం అంతా కూడా ఎంత దారుణంగా ఉండేదంటే కేవలం మనిషిలా కనిపించేవాడు, వాడి వెనకాల వాడి మనస్సులో ఒక రాక్షసుడు తయారై ఉండేవాడు. ఎందుకంటే మనిషికి ఎలా ఉండాలో తెలియనటువంటి పరిస్థితులకు మనిషి వెళ్ళిపోయాడు. ఎవడైతే బలవంతుడు ఉంటాడో వాడు బలహీనుల్ని తన బానిసలుగా చేసుకునేవాడు. బానిస అంటే అర్థం ఏమిటి? మనం ఇంట్లో పెట్టుకునేటటువంటి జీతగాడు కాదు బానిస అంటే, జీతగాడు కాదు బానిస అంటే. బానిస అంటే వాడు కేవలం ప్రాణంతో బ్రతికుండడానికి కావలసినటువంటి ఆహారము, నీళ్లు మాత్రమే ఇచ్చి ఒక మిషన్ ఎలా పనిచేస్తుందో అలా మిషన్ లా పనిచేసేటటువంటి వాడి పేరు బానిస. బానిసకు జ్వరం వచ్చినా పని చెయ్యాలి, బానిసకి కాలు ఇరిగినా పని చెయ్యాలి, బానిసకి చేతులు ఇరిగినా పని చెయ్యాలి. బానిసకు ఏమైనా కూడా బానిస వాడి ధర్మాన్ని వాడు నిర్వర్తించుకుంటూ పోవాలి. అలాంటి బానిసల్ని హింసించేటటువంటి ఎలా ఉండేయంటే, ఇప్పుడు మనం ఎడ్లని, ఇప్పుడంటే ఎడ్లు లేవనుకోండి, మొత్తం ట్రాక్టర్లతోనే మనం దున్నుతున్నాం. ఒకప్పుడు ఎడ్లతో దున్నేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కట్టినటువంటి ఆ కాడికి ఆ ఎద్దుని కూడా అంత దారుణంగా చెన్నకోలతో కొరడాతో కొట్టి ఉండదు. అంత దారుణమైనటువంటి హింసని వాళ్ళకి పెట్టేవారు, దారుణమైనటువంటి హింసని వాళ్ళకి గురి చేసేవారు. ఉదయం నుండి రాత్రి వరకు పని చేయాలి. ఇలాంటి ఈ బానిసత్వపు వ్యవస్థ ధనవంతుడు ఏం చేసేవాడు, బలమైన వాడు ఏం చేసేవాడు, ఎవడైతే బలహీనుడు ఉన్నాడో వాడిని తీసుకెళ్లి బానిసగా చేసుకునేవాడు. బానిసగా చేసుకునే వాడితో బానిసత్వమే. బలవంతుడు ఎవడైతే ఉండేవాడో వాడు బలహీనుల జాగాలు లాక్కునేవాడు, బలహీనుల తిండి లాక్కునేవాడు, బలహీనుల పైసలు లాక్కునేవాడు, బలహీనుల ఆడబిడ్డల్ని లాక్కునేవాడు, బలహీనుల భార్యని లాక్కునేవాడు. అంటే బలవంతుడు మాత్రమే రాజ్యాన్ని చేసేటటువంటి పరిస్థితి.
బలహీనుడు బ్రతకలేనటువంటి పరిస్థితి. ఇక స్త్రీల యొక్క పరిస్థితి గురించి చెప్పుకుంటే, స్త్రీల పరిస్థితి చెప్పుకుంటే, ఏ ఇంట్లోనైనా ఆడబిడ్డ పుడితే ఆ పుట్టినటువంటి ఆడబిడ్డని కనీసం శ్వాస కూడా తీసుకోకుండా పుట్టిన బిడ్డ దాని గొంతు నొక్కి గోతిలో పాతి పెట్టేటటువంటి సంస్కృతి ఉండేది. ఏ తల్లి అయితే ఆడబిడ్డకి జన్మనిస్తుందో ఆ తల్లిని తీసుకెళ్లి పశువుల కొట్టంలో పెట్టి 3 నెలలు మేక గొంతులు పెట్టేవారు. మేక గొంతులు మాత్రమే తినడానికి పెట్టేవారు. గొంతులు అంటే మేక ఎరుగుతుంది కదా, అది పెట్టేవారు. ఒంటెలు ఎరిగినటువంటి గొంతులు పెట్టేవారు. అంటే ఈ తల్లి ఒక ఆడపిల్లకు జన్మనివ్వడమే దారుణమని భావించేటటువంటి పరిస్థితులు. ఇంకా కొన్ని చోట్లయితే ఆడబిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లిని కూడా చంపేసేవారు. స్నేహితులారా, ఇలాంటి పరిస్థితుల్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత ఎంత ఉన్నతమైనటువంటి సిద్ధాంతాన్ని చెప్పారంటే, ఏ ఇంట్లోనైతే 3 ఆడపిల్లలు ఉంటారో ఆ తండ్రి 3 ఆడపిల్లలు పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపితే ఆ కుటుంబ యజమానికి ఒక హజ్ చేసిన పుణ్యాన్ని ప్రసాదిస్తానన్నారు. ఆ మాట అనడమే ఆలస్యం. పరిస్థితులు ఎలా మారిపోయాయో తెలుసా? ఏ తండ్రి అయితే ఆడబిడ్డ గుండెల మీద కుంపటి అనుకున్నాడో అదే తండ్రి ఆడబిడ్డని గుండెల మీద కూర్చోబెట్టుకొని ఆడించుకునేటటువంటి పరిస్థితిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కల్పించారు. ఏదైనా కారణాలతో మగడు చచ్చిపోయినటువంటి మొగడితోటి ఈ బతికున్న పెళ్ళాన్ని కూడా తాళ్లతో కట్టి తీసుకెళ్లి చితిలో వేసేసేవారు. చితి పెట్టి కాల్చుతారు కదా, ఆ కాల్చేటటువంటి చితిలో బతికున్నటువంటి పెళ్ళాన్ని కూడా మొగుడితో కట్టేసేసి కాల్చేసేవారు. ఏదైనా కారణాల వల్ల కాల్చకపోతే ఇక అది జీవితం అయితే దుర్భరం, ఎందుకన్నా బతుకుతున్నారా, చచ్చిపోతే మంచిగా ఉంది కదా అనే పరిస్థితులు కనిపించేవారు. ఎలా కనిపించేవారు? ఆవిడ అలంకరణలన్నీ తీసుకునేవారు. ఆవిడ్ని ఒక చీకటి కొట్టంలో పెట్టేవారు. ఆవిడ 10 మందిలోకి రాకూడదు, శుభకార్యాల్లోకి రాకూడదు, ఉదయం లేచి ఆవిడ మొహం చూడకూడదు, ఆవిడ ఎవరికి ఎదురు రాకూడదు. ఎక్కడైనా ఆవిడ పొరపాటున కనిపిస్తే అశుభం జరిగినట్టుగా భావించి ఆవిడ మూతి మీద ఊంచిపోయేటటువంటి పరిస్థితులు. ఆవిడికి ఒక పూట బతకడానికి కావలసినటువంటి గింజలు మాత్రమే ఇచ్చేవారు. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితిని మొగుడు చచ్చిన ముండ్రాలు అనుభవించేది. ముండ్రాళ్లను ఈ రకంగా వేధించేవారు. ఒక ప్రాంతంలో కాదు, ప్రపంచం అంతా కూడా ఇలాగే ఉండేది. కానీ ఎప్పుడైతే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచానికి వచ్చారో ఆయన ఏం చెప్పారు? స్త్రీని, భర్త చచ్చిపోయినటువంటి స్త్రీని ఈ రకంగా ద్వేషించడం, దూషించడం తగదు. కాబట్టి ఆవిడ్ని సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలి అని ఆయన ఏం చేశారో తెలుసా? ఆయన తన జీవితంలో తన 25 సంవత్సరాల వయస్సులో 40 సంవత్సరాల వయస్సున్నటువంటి ఒక ముండ్రాలైన వితంతు అయినటువంటి ఖదీజతుల్ కుబేరా అనేటటువంటి ఆవిడ్ని వివాహం చేసుకొని, వితంతువు ముండ్రాళ్ల చేతుల్లో కూడా గోరింటాకు రాసుకునే సౌభాగ్యం కలిగించిన ధర్మం పేరు ఇస్లాం ధర్మం. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ మహానుభావుడు, ఆ మహాప్రవక్త విశ్వకారుణ్యమూర్తిని అల్లాహ్ తాలా ఈ నెలలో ఈ ప్రపంచానికి పంపించారు. ఆయన వచ్చి ఉండకపోతే ఈ ప్రపంచంలో ఆడ సంతతి కనిపించేది కాదు. ప్రపంచమంతా కూడా బానిసలతో నిండిపోయి ఉండేది. నాలాంటి బక్కోడైతే బతకడానికి అవకాశం ఉండేది కాదు. మనలాంటి బక్కోడు బతకడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే బలంగా ఎవడైతే ఉన్నాడో వాడే తీసుకుపోయి బానిసగా పట్టుకునేటోడు. మనం ఆలోచించడానికి అవకాశం ఉండేది కాదు. మన ఇంట్లో ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఉండేవారు కాదు. మన ఇంట్లో ఆడపిల్లలు పుట్టేవారు కాదు. మన ఇళ్లలో సుఖంగా ఉండేవారు కాదు. ఎవడు వచ్చి ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతాడో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుండి ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ సమాజం ఏదైతే ఉందో, ఈ సమాజం ఇలా ఉండడానికి కారకుడు ఎవరు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన మాటలు చెప్పడం కాదు, దాన్ని ఆచరణలో చూపించేవారు. ముచ్చట్లు చెప్పుడు పేరు ఇస్లాం కాదు.
నేను అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, నేను అబద్ధాలు చెప్తే ఇస్లాం కాదది. ఇస్లాంలో నిజమైనటువంటి ముసల్మాన్ ఎవరైతే ఉంటాడో అబద్ధం చెప్పకూడదు అన్న సంగతి తెలిసిన తర్వాత అబద్ధం చెప్పాడనుకోండి, అతను ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు కాదు. కాబట్టి నిజమైన ముసల్మాన్ అబద్ధం చెప్పడు. నిజమైన ముసల్మాన్ అందరినీ ప్రేమిస్తాడు. అందరినీ ప్రేమించేటటువంటి వాడి పేరే ముసల్మాన్. ఇస్లాం అంటే కానీ ఇస్లాం అంటే ఏంటి? సలామతి. ఇస్లాం అంటే శాంతి. ఇస్లాం అంటే సౌభాగ్యం. ఇస్లాం అంటే ఈ ప్రపంచం అంతా కూడా సుఖంగా సర్వమానవ సౌభ్రాతృత్వంతో, అంటే ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా సమానులు అనేటటువంటి ఒక భావనతో జీవించే ధర్మం పేరు ఇస్లాం ధర్మం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు చెప్పేది కాదు, ఆయన ఏదైనా కూడా ఆచరించి చూపించేవారు. ఎలా ఆచరించి చూపించేవారు? మనం ఈ రోజు అందరికీ న్యాయంగా ఉండాలి, అందరికీ న్యాయం చేయాలి, అందరూ సమానంగా ఉండాలి, అందరినీ మంచిగా చూసుకోవాలి, ముచ్చట్లయితే చెప్తారు. మరి జాగాలు భూములు పంచుకునే కాడు వచ్చే వరకు మాత్రం అన్నదమ్ములు తలకాయలు పగలు కొట్టుకుంటారు, కత్తులు తీసుకొని కసా పొడుచుకుంటారు, కోర్టులకు పోతారు, జైళ్ళకి పోతారు, అదాలతుల చుట్టూ తిరుగుతారు, వకీళ్ళకి పైసలు పెడతారు. కానీ ఇస్లాం ధర్మం అలా కాదు. ఇస్లాం ధర్మం ప్రతి దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. ఎలా పెట్టింది? ఒక ధర్మం అంటే ఎలా ఉండాలి, అందరి గురించి ఆలోచించాలి. నీ గురించి నా గడుపు నిండిపోతే కాదు, నీ గడుపు నిండిందా లేదా నేను చూడాలి. నాకు ఇంత బిర్యానీ ఇచ్చింది అనుకోండి, సాయం అద్భుతమైన బిర్యానీ తినిపించారు, సుబ్హానల్లాహ్ అని గట్టిగా. నిజంగా మీకు దొరికినటువంటి మీ గురువు ఎంత మంచి గురువు అంటే, నేను చాలా మంది గురువులు చూస్తుంటాను. ఒక్కొక్క గురువుది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ప్రతి గురువు గొప్పవాడే. ఒక్కొక్క గురువుది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కానీ అందరిలో కలిసిపోయి అందరిలా తాను ఉండేటటువంటి అతి తక్కువ మంది గురువుల్లో మన గురువు గారు ఒకరు ఉండడం నిజంగా. ఇంత మంచి గురువుని ఎన్నుకున్నందుకు మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అది మీరు ఎంపిక చేసుకున్నది కాదు. ఇంత మంచి గురువు దగ్గర మీరు ఉండాలి అని ఈ నిర్ణయం అంతా కూడా అల్లాహ్ చేసినటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం అల్లాహ్ చేసినటువంటి నిర్ణయం. నాతో మాట్లాడేటప్పుడు చాలా మంది చెబుతుంటారు, సార్ నేను ఈ ఆస్థానానికి, ఈ సంస్థానానికి నేను ఒక అనాథగా వచ్చాను, ఇక్కడే నేను ఉన్నాను, ఇక్కడే నేను పెరిగాను, ఇక్కడే నేను చదువుకున్నాను, ఈ రోజు నేను పలానా చోట ఉద్యోగం చేస్తున్నాను, నా భార్య పిల్లలతో నేను సంతోషంగా ఉంటున్నాను, దానికి కారకుడు ఎవరు అంటే సర్కార్ పేరు చెప్తున్నారు. ఎంత ఉన్నతమైనటువంటి ఆదర్శం అండి. ఇందాక నేను నమాజ్ చదివేటప్పుడు నా గురువు ఉన్నటువంటి ఒక మిత్రుడు నమాజ్ చదివి చెప్పాడు, నేను 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే నా తల్లి చచ్చిపోయింది, మా నాయన నన్ను తీసుకొచ్చి నన్ను ఇక్కడ వదిలిపెట్టాడు, నేను 3 సంవత్సరాల వయసు నుండి ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడ ఉండి వీళ్ళ జీవితం